హలో గైస్, ఐమ్ అన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్. సో ప్రిపరేషన్కి రిలేటెడ్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో పాసిబిలిటీ ఉంటే కనుక మనం లైవ్ సెషన్స్ కూడా పెట్టుకొని ఏమైనా టాపిక్స్ తీసుకొని డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లెట్స్ స్టార్ట్ విత్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి తెలిసే ఉంటుంది. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేదానికంటే ముందు ప్యాటర్న్ చూసుకునే ఉంటారు అందరూ. బట్ ఎవరైతే రీసెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో ఆర్ అప్కమింగ్ డేస్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి యూస్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇన్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ విల్ హ్యావ్ 3 stages. ఫస్ట్ స్టేజ్ ఇస్ ప్రిలిమ్స్, సెకండ్ స్టేజ్ ఇస్ మెయిన్స్, అండ్ థర్డ్ స్టేజ్ ఇస్ ఇంటర్వ్యూ ఆర్ ఫైనల్ స్టేజ్ ఇస్ ఇంటర్వ్యూ. సో కమింగ్ టు ప్రిలిమ్స్లో వచ్చేసరికి మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్ వచ్చేసరికి సీసాట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ప్రిలిమ్స్ వచ్చేసరికి కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, మెయిన్స్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ప్రిలిమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ ఉంటుంది. సో ఈ జనరల్ స్టడీస్లో మనకున్న సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే లైక్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. సో ఇలాగా ఉంటుంది. పేపర్ 1 వచ్చేసరికి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో అంటే పేపర్ 1 మొత్తం వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 ఉంటుంది, అంటే 0.66 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. పేపర్ 2 వచ్చేసరికి సీసాట్ సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో వచ్చేసరికి న్యూమరికల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ అండ్ నెక్స్ట్ రీజనింగ్. సో డిఫరెంట్ టాపిక్స్ మీద మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2.5 మార్క్స్. సీసాట్ పేపర్ కూడా మనకి 200 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి సేమ్ 1/3 మార్కే ఉంటుంది, అంటే 0.83 ఐ థింక్ 0.83 or 0.86 ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి సీసాట్ పేపర్లో. సీసాట్ పేపర్ వచ్చేసరికి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో కంపల్సరీగా మనకి 33% అనేది క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుంది సీసాట్ పేపర్లో. సో సీసాట్ పేపర్లో 33% రాకుండా పేపర్ 1లో జనరల్ స్టడీస్ పేపర్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా యూస్ లేదు. సో పేపర్ 2లో కంపల్సరీగా మనకి 33% మార్క్స్ అనేవి రావాల్సిందే. సో సీసాట్లో కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. సో 33% వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి సీసాట్లో. సో సీసాట్లో 33% అండ్ పేపర్ 1 జనరల్ స్టడీస్లో కట్ ఆఫ్ మార్క్స్ అబోవ్ ఉంటే కనుక మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది ప్రిలిమ్స్ గురించి. మెయిన్స్ వచ్చేసి కంప్లీట్లీ డిస్క్రిప్టివ్ ఉంటుంది. టోటల్ 9 పేపర్స్ ఉంటాయి. అందులో 2 లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి ఇనిషియల్గా. ఇంగ్లీష్ ఒకటి కంపల్సరీ లాంగ్వేజ్, ఇది ఎవరైనా రాయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లాంగ్వేజ్ ఏంటి అంటే యూపీఎస్సీ లిస్ట్ ఇస్తుంది. సో ఆ లిస్ట్లోంచి మనం ఏదో ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి. సో మనం తెలుగు పీపుల్ కాబట్టి మోస్ట్లీ తెలుగు లాంగ్వేజ్ చూస్ చేసుకుంటాము. సో ఈ తెలుగు లాంగ్వేజ్ పేపర్ ప్లస్ ఆ కంపల్సరీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్లో మనకి 25% ఆఫ్ ది మార్క్స్ రావాలి. అండ్ ప్రిలిమ్స్లో సీసాట్ ఎలాగైతే క్వాలిఫైయింగ్ పేపరు, మెయిన్స్లో ఈ లాంగ్వేజ్ పేపర్స్ కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్. సో 25% అనేవి కంపల్సరీగా రావాలి మనకి ఈ తెలుగు అండ్ ఇంగ్లీష్ కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్స్లో. సో ఇప్పటికి 2 పేపర్స్ అయిపోయి, ఇంకా 7 పేపర్స్ ఉన్నాయి కదా. సో 7 పేపర్స్ వచ్చేసరికి ఒక పేపర్ వచ్చేసరికి ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 2, జనరల్ స్టడీస్ పేపర్ 3, జనరల్ స్టడీస్ పేపర్ 4. సో ఇక్కడికి 5 అయ్యాయి కదా. ఇంకా 2 పేపర్స్ ఉన్నాయి. ఆ 2 పేపర్స్ వచ్చేసరికి ఆప్షనల్ సబ్జెక్ట్ మీద ఉంటుంది. సో యూపీఎస్సీ ఒక లిస్ట్ వస్తుంది. ఐ థింక్ 24 ఆర్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు సబ్జెక్ట్స్. సో ఆ లిస్ట్లోంచి మనం ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఆ సబ్జెక్ట్స్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే విల్ హ్యావ్ హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఇలా ఉంటాయి. సో మన బ్యాక్గ్రౌండ్ని బట్టి లేకపోతే మనకి ఏ సబ్జెక్ట్ అయితే కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటామో ఆ సబ్జెక్ట్ని చూస్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ మీద మనకి 2 పేపర్స్ ఉంటాయి. సో ముందుగానే చెప్పాను కదా, మెయిన్స్ వచ్చేసి మనకి కంప్లీట్లీ డిస్క్రిప్టివ్ ఉంటుంది మొత్తం. సో 2 లాంగ్వేజ్ పేపర్స్ కాకుండా మిగిలిన 7 పేపర్స్ వచ్చేసరికి మనకి స్కోరింగ్ పేపర్స్ అండి మెయిన్స్ మొత్తం మీద. సో ఈ స్కోరింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్ లిస్ట్లో మన నేమ్ ఉండాలా లేదా ఆర్ మనకి ర్యాంక్ రావాలా వద్దా అనేది ఈ స్కోరింగ్ పేపర్స్ డిసైడ్ చేస్తాయి. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఫైనల్ రౌండ్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ఉంటుంది అవుట్ ఆఫ్ 275 మార్క్స్కి. సో ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో వచ్చిన స్కోరు ప్లస్ మెయిన్స్లో మనకి 7 పేపర్స్లో వచ్చిన స్కోరు ఎక్సెప్ట్ 2 లాంగ్వేజ్ పేపర్స్, మిగిలిన 7 పేపర్స్ ఉన్నాయి కదా. సో ఆ 7 పేపర్స్లో వచ్చిన స్కోరు ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చిన 275కి అవుట్ ఆఫ్ ఎంతైతే లైక్ ఎన్ని మార్క్స్ అయితే మనకు వస్తాయి అవుట్ ఆఫ్ 275కి ఆ స్కోర్ మొత్తాన్ని యాడ్ చేస్తారు. యాడ్ చేసి ఆ ఇయర్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన కేటగిరీ ఏంటి, లైక్ జనరల్ కేటగిరీయా, ఇన్ కేసు ఏదైనా మనకి రిజర్వేషన్ ఉందా, సో అన్నీ బేస్ చేసుకొని మనకు వచ్చిన టోటల్ మార్క్స్ని కట్ ఆఫ్తో చూసి ఇన్ కేస్ కట్ ఆఫ్ అబోవ్ ఉంటే కనుక ఫైనల్ లిస్ట్లో మన నేమ్ ఉంటుంది. సో
ఇది యూపీఎస్సీ ప్యాటర్న్. ఇది ఇన్ కేస్ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆర్ అప్కమింగ్ డేస్లో స్టార్ట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇలాగా ఎవ్రీ వీడియోలో ఏదో ఒక టాపిక్ తీసుకొని ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ నో. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం వీకెండ్స్ ఆర్ ఎప్పుడైనా పాసిబిలిటీ ఉన్నప్పుడు లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేసుకుందాము. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఏదో ఒక టాపిక్ తీసుకొని ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ.